శేఖర్ గారు చెప్పండి, జగన్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ, గతంలో చంద్రబాబు గారి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కారుకి అప్పుడు ఆయన కాన్వాయ్ లో కారు కూడా తగిలిపోయి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు తిలక్ గారు. సో ఓవరాల్ గా ఇటువంటి వాటి మీద ఈ తరహా కేసులు పెట్టడం కానీ గతంలో ఎప్పుడు చూసినట్లు నాకైతే గుర్తులేదు. సో ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యానికి మంచిది, ఏ రకంగా అసలు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి, ఈ వీడియోలు కూడా ఏంది, ఈ అసలు మొదట చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి ఇంత తేడా ఉండటం ఏమిటి, ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏ మేరకు మంచి చేస్తాయి? సార్ నిన్న చర్చా కార్యక్రమంలో మీరు ఒక మాట అన్నారు సార్. నిన్న చర్చా కార్యక్రమంలో మీరు ఒక మాట అన్నారు సార్. ఏమన్నారంటే బస్సులో పోతా ఉంటే బస్సుకి యాక్సిడెంట్ అయితే బస్సులో కూర్చున్న వాళ్ళందరి మీద కేసులు పెడతారని. అలా ఉంది సార్ ఈ ప్రభుత్వం తీరు. సార్ వాస్తవంగా సార్ 18/6/2025 సార్ ఏదైతే పల్నాడు జిల్లా ఏదైతే ఎస్పీగా గుంటూరు జిల్లా ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సార్. స్టేట్మెంట్ ఏంటంటే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామం పర్యటనకు వెళ్లుచుండగా ఉదయం 10:35 సమయంలో NH-16 ఏటుకూరు బైపాస్ దగ్గరలో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా హైవేపై జగన్ గారి కాన్వాయ్ వచ్చే సమయానికి పత్తిపాటి నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ పిలుపు మేరకు అన్ని మండలాల కార్యకర్తలు, మండల నాయకులు లాల్పురం గ్రామ సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చి అచ్చటి నుంచి 300 మంది వరకు నడుచుకుంటూ ఆంజనేయ స్వామి విగ్రహం దాటి అక్కడ హైవే ఆంజనేయ విగ్రహం దాటి పై ప్రదేశానికి వచ్చారు. వచ్చిన జనంలో వెంగళాయపల్లం గ్రామానికి చెందిన చీలి సింగయ్య సన్ ఆఫ్ మస్తాన్, వయసు 53 సంవత్సరాలు. అతను తాగి ఉండి కాన్వాయ్ కి ముందు వెళ్తున్న ప్రైవేట్ కార్లకు ఎదురు వెళ్ళగా కారు AP26 CE 0001 టాటా సఫారీ గుద్దగా చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయాడు. అతనికి రక్త గాయాలు అయినవి. అచ్చటినున్న కార్యకర్తలు సదరు పడి ఉన్న సింగయ్యను డివైడర్ మీద పడుకోబెట్టి వెళ్లిపోయారు. హైవే రక్షక్ పోలీస్ వారు 108కి కాల్ చేయగా అంబులెన్స్ వచ్చి సింగయ్యని గుంటూరు GGH కి తీసుకెళ్లగా డాక్టర్ గారు పరిశీలించి అప్పటికే సింగయ్య గారు మరణించినట్టు ధృవీకరించారు. ఇది ఏదైతే 18/6/2025 వచ్చినటువంటి స్టేట్మెంట్ సార్. అది అవగానే నెక్స్ట్ డే ఈనాడు పత్రికలు వచ్చేసింది ఏంటంటే ఆ కారులో దేవినేని అవినాష్ గారు ఉన్నారా, దేవినేని అవినాష్ గారు అనుచరులు ఉన్నారా, ఛేదించారు కేసుని అని చెప్పి మాట్లాడారు సార్. తర్వాత ఏదైతే ఒక వీడియో వస్తుంది దొరికింది అని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చేస్తారు సార్. నెక్స్ట్ డే ఒక వీడియో వస్తుంది సార్. ఆ వీడియో వచ్చిన తర్వాత సార్ ఏదైతే 22/6/2025 సార్ అదే ఎస్పీ సతీష్ కుమార్ గారు సార్ 4 ట్విస్ట్ చేస్తారు సార్. ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఆధారంగా సెక్షన్స్ మార్చేశాం, నిందితుల్ని మార్చేశాం. సోషల్ మీడియాలో వీడియో ఆధారంగా సార్. సో ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగా అంటే వాటిని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు అంటే వాటిని పరీక్ష చేసి కరెక్టా కాదా అని తేల్చుకున్న తర్వాత కదా ఒకవేళ కేసు పెట్టదలిసినా ఏమైనా చేయదలిసినా అట్లా ఏం కాకుండా డైరెక్ట్ గా ఎట్లా గౌరవ ఎస్పీ గారు చేసి ఉంటారు అని చెప్పాలి సార్. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మాత్రమే వీడియోను పట్టుకొచ్చి ఫోరెన్సిక్ ఆధారంగా మాత్రమే కేసులు నమోదు చేయాలి సార్. కానీ అవేం చేయం సార్, కానీ డైరెక్ట్ గా కేసులు నమోదు చేస్తాం సార్. ఇంకోటి సార్ శవ పంచనామా సార్, గుంటూరు GGH లో వచ్చినటువంటి శవ పంచనామా సార్. ఇప్పుడు మీరు ఆ వీడియో ఏదైతే ప్లే చేశారు కదా సార్, ఏదైతే అక్కడ వాళ్ళు చూపిస్తున్నటువంటి వీడియోలో తల తిరిగిపోయినట్టుగా ఉంది సార్. మెడ చూడండి సార్, మెడ మొత్తం తిరిగి ట్విస్ట్ అయింది సార్. కానీ అతను మాత్రం మామూలుగా ఉన్న వీడియోలో కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. వాళ్ళ భార్యకు ఫోన్ చేయమని చెప్పాడు, వాళ్ళ భార్య ఫోన్ ఎత్తలేదు. వాళ్ళ అల్లుడికి ఫోన్ చేయమన్నారు, చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పారు, వచ్చారు సార్. కానీ శవ పంచనామాలో సార్ శవము గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి GGH వాళ్ళు ఇచ్చినటువంటి సార్ ఏదైతే గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఎడమ బుగ్గ దవడ పైన దోకుడు గాయం సార్, దోకుడు గాయం, చీలుడు గాయం, కుడి కంటి క్రింద నల్లగా వాచిన గాయం, చీలుడు గాయం. అదేవిధంగా కుడి మోచేయి వెనక భాగం నుంచి అరిచేయి వరకు వెనక భాగం గోకుడు అంట సార్. కుడి భుజం వద్ద గోకుడు గాయం, కుడి ఎడమ మోకాళ్ళ మధ్య చిన్న గోకుడు గాయాలు, ఎడమ చేయి ఓవరాల్ గా చెప్పండి అన్ని ప్రతి టైం సరిపోదు గోకుడు గాయం సార్. అన్ని కూడా సార్ ఎక్కడ చనిపోయే గాయాలు లేవు సార్.
ప్రభుత్వ అధికారి ఏదైతే వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక శవ పంచనామాలో ఎక్కడా కూడా చనిపోయే గాయాలు లేవు సార్. అన్ని గోకుడు గాయాలు, చీలుడు గాయాలు సార్. సార్ ఏదైతే ఆ రోజు అతను పడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ కార్యకర్తలు సార్ అతన్ని సొంత కారులో వేసుకుని హాస్పిటల్ తీసుకెళ్దామంటే ఏఎస్ఐ రాజశేఖర్ ఆపారు సార్. ఆపేసి 108 అంబులెన్స్ వచ్చేంత వరకు ఆగాల్సిందే అని చెప్పి 35 నిమిషాల సమయం వృధా చేశారు సార్. ఎవరి ఆదేశాల మేరకు ఏఎస్ఐ రాజశేఖర్ గారు అక్కడ ఆపేశారు సార్. 108 ఎక్కేంత వరకు కూడా అతను ఆరోగ్యంగానే ఉన్నాడు సార్, చనిపోయే పరిస్థితిలో లేడు. 108 ఎక్కి ఆరోగ్యం కాదు కానీ గాయపడి ప్రాణాలతో ఉన్నాడని చెప్పాలి. ఎస్, గాయపడి ప్రాణాలతోనే ఉన్నాడు సార్. సో ఎక్కడ కూడా ప్రాణాపాయమైనటువంటి గాయాలు లేవు. సో ఇది కుట్ర కాదా అని అడుగుతున్నాం సార్ మేము. ఇంకోటి సార్, జగన్ గారికి మానవత్వం లేదంట సార్. ఎంత దుర్మార్గం అంటే సార్ నిజంగా ఇది సార్. ఏదైతే సార్ 2015 జూలై 14 గోదావరి పుష్కరాలు వాళ్ళ పబ్లిసిటీ కోసం 29 మంది తొక్కిసలాట్లో చనిపోయిన మాట వాస్తవం కాదా? ప్రపంచం మొత్తం దాన్ని చూసిన మాట వాస్తవం కాదా? దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బిషప్ రాతలు రాసే పత్రికలు ఏం రాశాయంట సార్? ఆంధ్రజ్యోతి సార్, అద్భుతంగా ఉంటుంది సార్. కన్నీటి గోదావరి అంట సార్. ఇది రైటప్ కూడా చూడండి సార్ ఒకసారి. కన్నీటి గోదావరి పుష్కరాల తొలి రోజే పెను విషాదం. రాజమండ్రికి అంచనాలకు మించి జనం రావడంతో దుఃఖస్లాట్ జరిగిందంట సార్. సో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన వైఫల్యం అని రాయాలి సార్. ఎస్, 29/12/2022 సార్ కందుకూరులో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోతే, ఇరుకు సందుల్లో పెట్టి 8 మంది చనిపోతే ఆ రోజు ఈనాడు రాసింది సార్ తీవ్ర విషాదం అంట సార్. కానీ ఎక్కడ బాబు గారు తప్పులేదు సార్, తీవ్రమైన విషాదం అంట సార్. ఏదైతే 2/1/2023 సార్ గుంటూరులో తొక్కిసలాట జరిగి 7గురికి గాయాలై 3గురికి మృతి జరిగితే పెను విషాదం అంట సార్. కానీ ఎక్కడ వాళ్ళ వైఫల్యాలు లేవు సార్. కానీ ఇక్కడ సార్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకో విషయం సార్, సీనియర్ జర్నలిస్ట్ అని మీకు తెలుసుంటుంది సార్. 2009 ఎన్నికల ప్రచారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో బహిరంగ సభ మార్కెట్ దగ్గర అతను ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి రోడ్ షోలో కోదాడికి వెళ్తా ఉన్నాడు సార్. ఆ రోజు ఆయనకు సంబంధించినటువంటి ప్రచార వాహనం కింద తెలుగుదేశం పార్టీ కార్యకర్త నలిగిపోయాడు. మరి ఆ రోజు కేసులు పెట్టడం జరిగిందా? ఎవరి మీద? చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడం జరిగిందా? 2015, 2016 2 సంవత్సరాల్లో ఆయన కాన్వాయ్ కింద నలిగి ఒక మహిళ, ఒక యువకుడు ఇద్దరు కూడా వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలు నలిగి చనిపోయారు. మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికీ బాధ్యులు కాదా? ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రిటర్న్ లో ఉన్నప్పుడు ఆ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత బలసాని కిరణ్ కుమార్ గారికి అలాగే అంబటి రాంబాబు గారికి చెప్పి వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. అదే విధంగా గుండెపోటుతో చనిపోయినటువంటి మా పార్టీ కార్యకర్త వాళ్ళ కుటుంబానికి కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. కానీ తొక్కిసలాట జరిగితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఏంటి? ఏం కుంభమేళలో చచ్చిపోలా? జగన్నాథ్ రథచక్రాల కింద చచ్చిపోలా? బస్ యాక్సిడెంట్ లో చచ్చిపోలా? జరుగుతాయి. ఆయనకి మానవత్వం లేనట్ట, ఇక్కడ మానవత్వం లేనట్ట. ఎంత నిస్సిగ్గుగా పత్రికా విలువలను వదిలేసి కొంతమంది రాతలు సార్. నిస్సిగ్గుగా రాష్ట్రంలో ఏదైతే 14 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన లీడర్స్ ఒక దళిత మైనర్ బాలిక మీద రేప్ చేసి గర్భవతిని చేసి వదిలేస్తే దళిత హోమ్ మినిస్టర్ గారికి మాట్లాడడానికి నోరు రాదు సార్. సనాతనికి మాట్లాడడానికి నోరు రాదు సార్. అంటున్నాను సార్, దళిత హోమ్ మినిస్టర్ గారికి మాట్లాడడానికి నోరు రాదు సార్. దళిత మైనర్ బాలిక మీద పశువుల్లా పడి 14 మంది పాశవికంగా రేప్ చేస్తే మాట్లాడరు సార్. ఏదైతే చిన్నారుల మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ మాట్లాడరు సార్. ఈ విషయం మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎందుకు సార్? ఏం నడుస్తా ఉంది రాష్ట్రంలో? మేము అడుగుతున్నాం సార్, Z+ కేటగిరీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారికి రోప్ పార్టీ ఇవ్వాల్సిన బాధ్యత హోంశాఖది కాదా?
పోలీసుల భద్రత జెడ్+ కున్నారు కాబట్టి ఎక్కువ మంది పోలీసులను కల్పించాల్సిన బాధ్యత హోంశాఖది కాదా? మీరు మాజీ ముఖ్యమంత్రి గారి భద్రతను గాలికి వదిలేసి ఈ రోజు ఆ చావుకు పైగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ శేఖర్ గారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జగన్ గారి ఇంటి దగ్గర తాటికాయలు ఇసిరేస్తేనేమో వాళ్ళ మీద ఏమి లేదట, వాళ్ళు ఏం పెద్ద పొలిటికల్ గా కాదని తేల్చేశారట. మరి అయినా కూడా కేసులు పెట్టు ఇవన్నీ చేయాలి కదా. అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ వైసీపీ వాళ్ళ మీద ఉన్నా కూడా వెంటనే కేసులు పెట్టేవాళ్ళు ఇక్కడ తాటికాయలు ఇసిరితే కూడా అది ఆకతాయి చర్యగా ఎట్లా తేల్చేశారు మరి? సార్ తాటికాయల విషయం కాదు సార్. ఒకరోజు తాడేపల్లిలో నేను ఆ రోజు అక్కడే ఉన్నాను సార్. సాయంత్రం పూట నిప్పు పెట్టారు సార్ ఎవరో ఆకతాయిలు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా, క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఏదైతే గ్రీనరీ మీద ఎండిపోయి ఉంటే దాని మీద నిప్పు పెట్టారు సార్. మొత్తం తగలబడింది సార్, 4-5 చోట్ల తగలబడితే దాని గురించి మేము ఫిర్యాదు చేయడానికి వెళ్ళాం సార్. వెళ్తే తర్వాత రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చేసారు సార్, అక్రమ ఫైళ్లు దగ్ధమని. డాక్యుమెంట్లు అక్రమ ఫైళ్లు దగ్ధమంట సార్. సో వీళ్ళు పత్రికలు నడుపుతున్నారా లేకపోతే ఏం నడుపుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద తాటికాయలు వేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారా? కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు, వాళ్ళని దర్యాప్తు చేశారా? లే. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దర్యాప్తు చేసినట్టున్నారు కానీ దర్యాప్తు చేశారు కానీ ఆకతాయి చర్య అని అన్నారు. ఓకే, నిజంగా ఆకతాయి చర్య అయితే ఎందుకు జరిగింది ఏంటనేది దర్యాప్తు చేసి వదిలేస్తే అది వేరే విషయం కానీ, బట్ మరి అదే పరిస్థితి వైసీపీ వాళ్ళకి వచ్చేసరికి ఏమో చాలా కుట్ర దాకా వెళ్ళిపోతున్నారు. అది విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఏ చిన్న ఘటన జరిగినా పెద్ద కుట్ర ఉందని ఒక థీరీ తయారు చేసేస్తున్నారు. అది కొంచెం ప్రజాస్వామ్య వ్యవస్థకి అది విఘాతం కలిగిస్తుందేమో అనిపిస్తుంది. సార్ నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను సార్, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆకతాయిల చర్యలు జరిగితే బాగోదు సార్. ఈ రోజు ఆకతాయి చర్య, రేపు కూడా ఆకతాయి చర్యని దాకా తెచ్చుకోవద్దని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇంకో విషయం సార్, ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి సార్, ఇంకో విషయం లేని లడ్డూ కల్తీని చూపించి లేని లడ్డూ కల్తీని చూపించి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడికి దిగారు సార్. వాళ్ళ మీద ఎవరి మీద కేసులు నమోదు చేశారా? దర్యాప్తు చేశారా? సరే, లడ్డూ కల్తీలో అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కదా, కల్తీ జరిగినట్టయినా నిరూపించారా? ఏమీ లేదు సార్. ఓ పద్ధతి ప్రకారం సార్ జగన్మోహన్ రెడ్డి గారిని అంతమంది కల్తీ వేరు, కల్తీ కాదు మిత్రమా, మీరు పొరపాటు పడొద్దు. కల్తీ వేరు, జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణ వేరు. కల్తీ అనేది జరిగితే వెంటనే వాళ్ళు టీటీడీ వాళ్ళు పట్టుకుని దాన్ని వెనక్కి పంపించేయటం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా జరిగే కార్యక్రమం. కాకపోతే బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న ప్రముఖులు ఆ మాట మాట్లాడేసరికి చాలా ఈ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనేది ఒక అభిప్రాయం. సో అటువంటి వాటి విషయంలో ఏ రకంగా స్పందించారనేది పాయింట్ ఇక్కడ. సార్ ఒక విషయం సార్, జంతువులు కొవ్వు కలిసిందన్నారు, అబద్ధం. అబద్ధం సార్. భూములు అమ్మేశారన్నారు, అబద్ధం. కానీ ఈ రోజు తిరుమల తిరుపతి వెంకన్న పరిస్థితి ఎలా ఉందనేది మనం చూస్తా ఉన్నాం సార్. వెంకన్నకే శటకోపం పెడతా ఉన్నారు సార్ వీళ్ళు. ఎలాంటి పరిస్థితులు ఉంది, దయనీయ పరిస్థితులు ఉన్నాయి తిరుపతి చుట్టుపక్కల. సో వీటన్నిటిని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు సార్. ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు సార్ ఏం జరుగుతుందని. ఖచ్చితంగా ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పిస్తారు సార్.